హిందూ ధర్మం మీద దాడి జరిగిపోతోంది, జగన్ హిందూ వ్యతిరేకి, బీజేపీ క్రియాశీలకమై ఈ విషయాన్ని జనంలోకి తీసుకుపోవాలి అని చంద్రబాబు ఆకాంక్షను బయటపెట్టుకుంటూ ఉన్నారు. బీజేపీ మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ధార్మిక విశ్వాసాలతో పొలిటికల్ ఎజెండా సెట్ చేయాలని కోరుకుంటున్నారు అని మనకు అర్థమైపోతూ ఉంది కదా ఈ సమావేశం తర్వాత. ఇంతకీ బీజేపీ ఏం చేస్తుంది? ఏపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంది? అసలు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వేస్తున్న అడుగులు ఎలా కనపడుతున్నాయో బీజేపీ లెక్కేంటో తెలిస్తే గనక ఏపీలో రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరుచుకొని తీరుతాయి. ఇది కేవలం ఏపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, తెలంగాణ ఆస్పెక్ట్ ఉంది. అలాగే 2029 నాటికి ఏ పార్టీ లెక్క ఎలా మారుతుందో నేను చెప్పబోతున్నా. ఆ లెక్క ఏంటో చూస్తే కనుక అసలు అడ్వాంటేజ్ ఎవరి వైపు ఉండబోతోందో, బీజేపీ ఎవరికి సపోర్ట్గా నిలిచే అవకాశాలు ఉన్నాయో మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. రాజకీయాలన్న తర్వాత పనితీరు గురించి, ఇచ్చిన హామీల గురించి, అభివృద్ధి గురించి ఎజెండా సెట్ చేయాలనుకోవాలి కదా, దాన్ని ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ అంటారు. అలా కాకుండా డైవర్షన్తోనో డీవియేషన్తోనో నెగ్గుకు రావాలని, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేసి కడుక్కోండి పండి అని నెట్టేయాలని చూస్తేనో, లేదంటే ధార్మిక విశ్వాసాలతో తిరుమల లాంటి అంశాల చుట్టూనో రాజకీయ ఎజెండా చేయాలి అనుకుంటే పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నట్టు జనం దృష్టిని మళ్లించాలనుకుంటున్నట్టు కదా. ఏపీలో ఇప్పుడు ధార్మిక విశ్వాసాల చుట్టూ పొలిటికల్ ఎజెండాని సెట్ చేసుకోవాలి అనుకోవడమే కాదు, బీజేపీ యాక్టివేట్ కావాలి అని కోరడం చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. చంద్రబాబుకి అసలు బీజేపీ చుట్టూ ఇన్ని ఫ్యాన్సీస్ ఎందుకుంటాయో అర్థమే కాదు. గెలవడానికి బీజేపీ కావాలి, మళ్ళీ గట్టెక్కడానికి కూడా ఏది సబ్సిక్వెంట్ ఎలక్షన్లో బీజేపీని వాడాలి అని ఆయన తాపత్రయపడుతూ ఉంటారు. 2014లో మోడీ అండతో గెలిచిన తర్వాత మోడీ మీద ఎలిగేషన్స్ చేసే బయటపడాలి అని 2019లో అటెంప్ట్ చేయడం చూసాం కదా. నల్ల చొక్కాలు వేసుకుని ఆందోళనలు చేశారు కదా, ఫలించలా, అవన్నీ బెడిసికొట్టినాయి, పాతాళానికి పడింది పార్టీ. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు కట్టి కూటమి పెట్టి అధికారంలోకి వచ్చాము. ఎగైన్ పర్ఫార్మెన్స్ని, మన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి లక్షల కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు ఇవ్వడం కాకుండా ఎందుకనో ధార్మిక అంశాలను ఎజెండా చేయాలనుకుంటున్నాం. ఓపెన్గా బీజేపీకి అప్పీల్ చేసేసాం. అంటే హిందుత్వను ఎజెండా చేయండి ఏపీలో అని కోరుతూ ఉన్నాం. ఎందుకని ఇంత డెస్పరేషను? అలాంటి ఎజెండా ఏదో వచ్చి ఎమోషనలైజ్ చేస్తే తప్ప బయటపడలేని పరిస్థితిలో ఉన్నాము అని అప్పుడే అర్థమైపోయిందా 2 ఏళ్ళు కాకమునిపే? లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ కదా. ఎస్ అన్నదే సమాధానం కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మరో పాయింట్. బీజేపీ 2024 ఎన్నికల తర్వాత తీవ్ర అంతర్మథనంలోకి వెళ్ళింది, థింక్ ట్యాంక్ ఆర్ఎస్ఎస్తో సహా. అందుకోసమే జాతీయ అధ్యక్షుడిని మార్చడానికి సుదీర్ఘ సమయం తీసుకున్నారు. కావాలంటే మీరు చూడండి, దాదాపు 1.5 year ఏమో జేపీ నడ్డాకి ఎక్స్టెండ్ చేశారు. ఎందుకయ్యా అంటే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీని ఆలోచనలో పడేసాయి. మెజారిటీ తగ్గి 230 అరౌండే బీజేపీ ఆగిపోయింది కదా. ఇంకో పక్కన కాంగ్రెస్ ట్రిపుల్ డిజిట్కి దగ్గరగా వచ్చింది. సమాజ్వాదీ లాంటి పార్టీలు కోర్ స్టేట్స్లో పుంజుకున్నాయి. ఇదే కంటిన్యూ అయితే కనుక 2029 నాటికి సమీకరణలు ఎలా మారుతాయో చెప్పలేము. అందుకని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ప్రాంతీయ పార్టీలతో అనుసరించాల్సిన వ్యూహాన్ని రీఅడ్జస్ట్ చేసుకుంది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రాంతీయ పార్టీల్లో బీజేపీకి మిత్రులు, శత్రువులు లేనేలేరు. రాజకీయంగా కొట్లాడొచ్చు, కూటములు కట్టొచ్చు, కానీ అందులో అడ్వాంటేజ్ని మాత్రమే చూసుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పా. జార్ఖండ్ అనే రాష్ట్రంలో బీజేపీ, జేఎంఎం ముఖాముఖి కొట్లాడుతూ ఉంటాయి. జేఎంఎం నేత అప్పటి సీఎం హేమంత్ సోరెన్ని కేంద్రం జైలుకు కూడా పంపింది. హేమంత్ సోరెన్ అవన్నీ తట్టుకొని అధికారంలోకి తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అలాంటి హేమంత్ సోరెన్ విషయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ స్టాండ్ అనూహ్యంగా మారింది. హేమంత్ తండ్రి శిబు సోరెన్ మరణిస్తే మోడీ స్వయంగా వచ్చి హేమంత్ సోరెన్ని ఓదార్చారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. నేను అప్పుడు స్పెసిఫిక్గా చెప్పా ఇది ఇండికేషన్ అని. ఎందుకంటే కొట్లాట సంగతి తర్వాత కేంద్రంలో బలం, సపోర్ట్ అవసరమైతే 2029 నాటికి జేఎంఎం బీజేపీ వైపు రావాలన్నది మోడీ వ్యూహం. మరి ప్రత్యర్థిగా ఉన్న పార్టీ విషయంలోనే అలాంటి వ్యూహం జేఎంఎం విషయంలో ఉంది అంటే ఇంకా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? పైపెచ్చు శిబు సోరెన్కి అత్యున్నత పద్మ పురస్కారాల్లో ఒకటి ఈ మధ్యనే ప్రకటించడం కూడా చూసాం కదా. ఇది ఒక ఎత్తు అయితే, మహారాష్ట్రలో లేటెస్ట్ ఎగ్జాంపుల్, ఎన్సీపీ స్థానిక ఎన్నికల్లో
తీవ్రంగా ఘోరంగా ఓడిపోయింది. కొద్ది రోజులకే అజిత్ పవార్ దుర్మరణం పాలైతే అజిత్ భార్యని హుటాహుటిన 3 రోజుల్లోనే బీజేపీ ఉప ముఖ్యమంత్రిని చేసింది అజిత్ ప్లేస్లో. ఎందుకని? బీజేపీకి సింగిల్గానే మెజారిటీ ఉంది, ఎన్సీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అయినా సరే ఎందుకు సపోర్ట్ చేశారు? ఎందుకు అంత గౌరవం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు అంటే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, భవిష్యత్తులో పరిణామాలు ఎలా మారతాయో తెలియదు. పైపెచ్చు ఎన్సీపీ గనక కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే బీజేపీకి లాంగ్ టర్మ్లో దెబ్బ. అందుకని హోల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేసిన అడుగుల వెనక అంతరార్థం మనకు తెలుస్తుంది. ఏంటి అడుగులు? రాష్ట్ర సారథుల ఎంపికలో బీజేపీ చాలా డిఫెన్సివ్గా పోయింది కదా, ఏపీలోను తెలంగాణలోను. తెలంగాణలో రామచంద్రరావుని పార్టీ అధ్యక్షుడిగా పెట్టిన తర్వాత స్తబ్దుగా అయిపోయింది పార్టీ, చలనం ఉండట్లా అని బీజేపీ వాళ్ళే ఓపెన్గా మాట్లాడే పరిస్థితి కదా. ఎందుకలా అంత డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళారు? ఎందుకంటే ఇప్పుడు హడావిడి చేసి సాధించేది ఏముంటుందో తెలీదు. సర్జి కోసం పెనుగులాడడం వల్ల కాంగ్రెస్కి లాభం అయిందనుకోండి, 2029లో నష్టం. అందుకని సాఫ్ట్గా ఉండే రామచంద్రరావుని వ్యూహాత్మకంగా పెట్టారు అధ్యక్ష స్థానంలో. పరోక్షంగా ఈ ఎత్తుగడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకోసమే బీఆర్ఎస్ ఈ మధ్యన తెలంగాణలో దూకుతూ ఉంది కదా. బీజేపీ పరోక్షంగా ఇదే కోరుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దగ్గర నుంచి అయితే మద్దతు తీసుకోవచ్చు. 17 సీట్లలో బీఆర్ఎస్ దగ్గర 13-14 ఎంపీ స్థానాలు ఉన్నాయనుకోండి వచ్చే ఎన్నికల్లో, అవన్నీ బీజేపీకే ఇవ్వాలి, రావాలి అనే ఆకాంక్ష, కోరిక, సందేశం అందులో ఉన్నాయి. ఇక ఏపీ విషయంలో కూడా అంతే. అధికారం నిలబెట్టుకున్న చరిత్ర కూటమి నాయకత్వానికి లేదు 30 ఏళ్లలో. ఆ విషయం అందరికంటే బాగా మోడీకి తెలుసు. రాజమండ్రి సభలో చెప్పారు కూడా గతంలో, आप सीनियर हो, चुनाव हारने में आप सीनियर है, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में. నేనంటే మోడీ ప్రసంగాల్ని చాలా ఇష్టంగా ఫాలో అవుతుంటా కాబట్టి నాకు తెలిసి ఉంటుందేమో, నాకు అంత పర్టికులర్గా గుర్తుందేమో, మీకు కూడా గుర్తుండే ఉంటుందిలేండి. అందుకోసమే ఏపీలో కూడా చాలా వ్యూహాత్మకంగా సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా పేరున్న మాధవ్ని తెర మీదకి తీసుకొచ్చారు. మాధవ్ సార్ మీద నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం లేదు, కానీ వ్యవస్థాగతంగా పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తారు, దూకుడుగా ముందుకు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతారు, ఎక్స్పాన్షన్ ఏమైనా చేయగలరా అంటే సమాధానం ఏంటనేది హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు కదా. ఈ విషయం బీజేపీకి నాయకత్వానికి కూడా తెలుసు కేంద్ర స్థాయిలో. అయినా ఎందుకు పెట్టారు అంటే ఎక్స్పాన్షన్ కాదు పాయింట్. ప్రస్తుతానికి అలా ఉండండి, కూటమిలో ఉన్నారు కదా, అధికారంలో కొద్దో గొప్ప ఆ వాసన తగులుతూ ఉంటుంది, కంటిన్యూ అవ్వండి. 2029 నాటికి ఎవరు బలంగా ఉంటారో, ప్రజలు ఎవరి వైపు చూస్తారో, ఎవరిని కోరుకుంటారో వాళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగానో సహకరిద్దాం. వాళ్ళ దగ్గర ఉండే సీట్లు అవసరం పడితే గనక ఆదుకుంటాయి. కేంద్రంలో ఢిల్లీలో పీఠం ముఖ్యం కదా అనేది ఈ సారథుల ఎంపికలో కీలకమైన విషయం. రాష్ట్ర సారథుల ఎంపిక విషయంలోనే కాదు, కేంద్రంలో కూడా అంతే. ఫ్రమ్ నోవేర్ ఎమ్మెల్యే నితిన్ నబీన్ ఎందుకు తీసుకొచ్చారు కేంద్రానికి? ఆ ఎమ్మెల్యే అనేంత మాత్రానే ఉంది, అమిత్ షా కూడా జాతీయ అధ్యక్షుడైనప్పుడు ఎమ్మెల్యేగా అని ఎవరన్నా తెలివిగా క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తారేమో. అమిత్ షా సామర్థ్యం ఎమ్మెల్యేనా ఎంపీనా అనే దాన్ని బట్టి నిర్ణయం కాదు. ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ కానీ మెటిక్యులస్గా రాజకీయాన్ని స్టడీ చేసి రిజల్ట్ రాబట్టడంలో ఆయనకున్న ట్రాక్ రికార్డ్ కానీ తెలియాలంటే లేట్ 80s నుంచి ఆయన గుజరాత్లో ఏం చేశారో తెలియాలి. అలాగే 2012 తర్వాత యూపీలో ఎలాంటి స్ట్రాటజీతో రిజల్ట్ రాబట్టారో అర్థం చేసుకోవాలి. అమిత్ షా వేరు, అమిత్ షాతో ఎవరిని కంపేర్ చేయలేం. నితిన్ నబీన్ ఎందుకు తీసుకొచ్చారు మరి? ప్రస్తుతానికి గౌరవప్రదమైన స్థానంలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. డ్రైవింగ్ సీట్లో మోడీ ఇమేజ్ అండ్ ఇంపాక్ట్, ఆర్ఎస్ఎస్ వ్యూహం మాత్రమే కంటిన్యూ కావాలి. ఏంటా వ్యూహం? రెండింటి లక్ష్యం ఏంటి? 2029లో కూడా అధికారంలో ఉండటం, కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిదాపుల్లో కూడా లేకుండా చేయటం. మరి ఈ మొత్తం ట్రాజెక్టరీని చూస్తే ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి ప్రత్యర్థి, రాజకీయ శత్రువు. మిగతా ప్రాంతీయ పార్టీలు ఏవి ప్రత్యర్థులు కాదు, శత్రువులు కానే కాదు. అందుకోసమే ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ చాలా ఫ్రెండ్లీ టోన్తో ఉంది. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న జేఎంఎం లాంటి వాళ్ళనే గౌరవించే పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు నేరుగా కేంద్రంలో సహకరించి రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మేము విధేయులం అని ఇలా ఓపెన్గా చెప్పిన వైసీపీ నాయకత్వం విషయంలో ఇంకెలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. అంటే దీని ప్రకారం చూస్తే బీజేపీ చంద్రబాబు ఇచ్చని కోరికని నెరవేర్చే అవకాశాలు లేనేలేవు అని అర్థమవుతుంది. జగన్ని కౌంటర్ చేయాలంటే, ఫైట్ చేయాలంటే చంద్రబాబు తన శక్తియుక్తుల్ని, తన మీడియా బలాన్ని, వేరే రకమైన వ్యూహాలేవో తెర మీదకి తీసుకురావాలే తప్ప మతపరమైన ఎజెండాని తీసుకొచ్చి బీజేపీని ముందు పెడదామంటే
అయ్యే పని కాదు అని మనకు అర్థమైపోతుంది. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. బీజేపీ వాళ్ళకి ఇంతకి విభిన్నమైన ఆర్గ్యుమెంట్ ఏదన్నా ఉంటే కనుక వినిపించండి, వాస్తవాలు చర్చిద్దాం. పార్టీలకు అతీతంగా అందరికీ నేను చేస్తున్న ఒక హంబుల్ రిక్వెస్ట్, అప్పీల్ ఒక్కటే. మతం అనేది, మన మత విశ్వాసం అనేది దేవుడి గదికి పరిమితం కావాలి. కులం అనేది మన కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండాలి. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే తపన, గోల్ ఇక్కడ ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మతపరమైన ట్రాప్లో పడేయాలి అని ఎంత పొడుగు అనుభవం ఉంది అని చెప్పుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలని తిప్పికొడదాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.